హలో! హాయ్! నమస్తే. అస్సలాం అలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు నేను ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆ విషయం ఏమిటి అంటే, జీవితం అంటే 2 నిమిషాల్లో చేసుకొని తినే మ్యాగీ కాదు. ఇల్లు అంటే ఇల్లాలి ఓపికకు పరీక్ష అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. జీవితం అంటే 2 నిమిషాల్లో చేసుకొని తినే మ్యాగీ కాదు. మ్యాగీ వేడినీళ్లలో వేసిన వెంటనే కొంచెం మసాలా వేస్తే మ్యాగీ తయారైపోతుంది. కానీ జీవితం అంటే కాలం, ఓపిక, బాధ, ప్రేమ, బాధ్యతల మిశ్రమమే జీవితం. ప్రతి మనిషి జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం. అది సూటిగా ఉండదు. అది తీపిగా కూడా ఉండదు. అది కష్టంతో పండుతుంది. ఓపికతో నిలుస్తుంది. మరియు మనసుతో జీవిస్తుంది. ఇల్లాలు ఉదయం లేచే సమయంలో కుటుంబ సభ్యులు ఇంకా నిద్రపోతూనే ఉంటారు. కానీ ఆమె మాత్రం అప్పటికే వంటింట్లోకి అడుగుపెడుతుంది. వంటింట్లో కాఫీ కప్పుల గలగలమంటాయి. ఆమెకు ఉదయం సూర్యోదయం కాదు. ఆమెకు ఉదయం అంటే అంతులేని పనుల జాబితా. కాఫీ తాగడానికి కూర్చుంటే తర్వాత చేయబోయే పనులు గుర్తొచ్చి కాఫీ తాగే సమయాన్ని కూడా ఆమె పనులకే ఉపయోగిస్తుంది. ప్రతిరోజు ఆమె చేసే పనులకు వేతనం ఉండదు. కానీ విలువ మాత్రం అపారంగా ఉంటుంది. ఆమె ఒక్కొక్కసారి అనుకుంటుంది, నేను చెయ్యకపోతే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు అని. ఇదే ఆ ఇల్లాలిని దేవతగా మార్చే ఆలోచన. జీవితం అంటే కేవలం బ్రతకడం మాత్రమే కాదు, జీవించడం. జీవించడం అనే కలను అర్థం చేసుకోవడం. కానీ ఆ కలను నేర్పేది ఎక్కువగా ఆ ఇంటి ఇల్లాలే. తన శ్వాసను త్యాగంగా మార్చి ఇతరుల నవ్వులో తన ఆనందం వెతుక్కుంటుంది. కొంతమంది అంటుంటారు, ఇంట్లోనే ఉంటావు కదా అని. కానీ ఆ ఇంట్లో ఉండడం 24 గంటల బాధ్యత. పని లేకుండా కూర్చోవడం కాదు, పని చెయ్యడమే ఆమె జీవితం. ఇల్లాలు సైలెంట్గా ఉంటుంది. కానీ ఆమె సైలెంట్కి సౌండ్ ఉంటుంది. ఆ సౌండ్ ఎవరికీ వినిపించదు. ఆమె నవ్వుతుంది. కానీ ఆ నవ్వులో అలసట ఉంటుంది. ఆమె మాట్లాడుతుంది. కానీ ఆ మాటల్లో మౌనం దాగి ఉంటుంది. కుటుంబం కోసం ఆమె తన మనసును పక్కన పెడుతుంది. తన చిన్న చిన్న కోరికలను మర్చిపోతుంది. కొన్ని రాత్రులు ఆమెకు అసలు నిద్రే పట్టదు. కానీ ఎవ్వరికీ చెప్పుకోలేదు. తన భర్తకు చిన్న సమస్య వచ్చినా తన గుండె దడ 10 రెట్లు పెరుగుతుంది. పిల్లలకు జ్వరం వస్తే ఆమెకు నిద్రే దూరం అవుతుంది. ఇవన్నీ ఎవరికీ తెలియవు. ఎందుకంటే ఆమె చెప్పదు. ఆమె నిశ్శబ్దంలోనే తన ప్రేమను చూపిస్తుంది. ఆమె కన్నీళ్లలోనే తన బలాన్ని దాచిపెడుతుంది. జీవితం అంటే మ్యాగీ కాదు. 2 నిమిషాల్లో రుచి రాదు. జీవితం అంటే రుచి రావడానికి చాలా సమయం పడుతుంది. ఓపిక పడుతుంది, కష్టపడుతుంది. ఇల్లాలు ప్రతిరోజు ఆ రుచిని సృష్టిస్తుంది. ప్రతిరోజు వంటలో ఉప్పు తగ్గినా ఆమె మనస్సులో మాత్రం కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ ఎన్నడూ తగ్గదు. అదే ఆ ఇంటి ఇల్లాలు ప్రత్యేకత. జీవితం అంటే తాత్కాలిక రుచి కాదు, సుదీర్ఘమైన ప్రయాణం. మ్యాగీకి 2 నిమిషాలు చాలు. కానీ జీవితానికి 2 మాటల అర్థం చాలు. అవే ఓపిక మరియు ప్రేమ. ఇల్లాలు అదే చూపిస్తుంది. ఆమెనే ఆ ఇంటికి హృదయం. ఆమెనే ఆ కుటుంబానికి ఊపిరి. ఆమె లేకుండా ఆ ఇంటికి అర్థమే ఉండదు. అందుకే జీవితం అంటే 2 నిమిషాల్లో చేసుకుని తినే మ్యాగీ కాదు. అది ఇల్లాలి శ్రమతో, ప్రేమతో, త్యాగంతో ఉండే పండగ. జీవితం రుచికరంగా ఉండాలి అంటే ఇల్లాలికి కృతజ్ఞతగా ఒక మాట చెప్పండి. ఆ మాట మీ హృదయంలో నుంచి వచ్చినదై ఉండాలి. జీవితం కష్టాలతో నిండినప్పటికీ ఓపికే మనల్ని గెలిపిస్తుంది. ఒక ఇల్లాలు ప్రతి సమస్యను అవకాశంగా మారుస్తుంది. పిల్లల చదువులో, భర్త కష్టాల్లో, ఇంటి పరిస్థితులలో ప్రతి సమయం ఆమె ఓపికను పరీక్షిస్తూనే ఉంటాయి. కానీ ఈ ఓపికే ఆమెలోని శక్తి, ఆమె గౌరవం, ఆమెలోని సత్తా. ప్రతి చిన్న పని చేస్తూ ఆమె ఒక బలమైన స్తంభంలా కుటుంబానికి నిలుస్తుంది. మనం ఇల్లాలను చూస్తే ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఓపిక ఉంటే ఏ సమస్యనైనా అధిగమించవచ్చు అని. ప్రతి ఇల్లాలి జీవితంలో త్యాగం,
ప్రేమ, ఓపిక ఇలాగే ఉంటాయి. ఇవే ఆ కుటుంబానికి ఆదర్శం. ఇల్లాలి ఓపిక అనేది చిన్న విషయం కాదు. అది వాస్తవమైన శక్తి. ఇల్లాలి ఓపిక, ఆమె ప్రేమ, ఆమె త్యాగం ఒక సైలెంట్ సఫరర్. ఈ శక్తి ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి జీవితాన్ని వెలుగులతో నింపుతుంది. ఇల్లంతా శాంతంగా కనిపించినా ఆ శాంతి వెనుక ఆ ఇల్లాలి కష్టాల సముద్రం ఉంటుంది. వంటలో వేడి, మాటల్లో ఓపిక ఇవే ఆమె రోజువారి పనులు. ప్రతి గిన్నె కడిగేటప్పుడు తనలోని ఒక కలను వదులుకుంటుంది. ప్రతి కప్పు కాఫీ తాగించేటప్పుడు ఒక ఆవేశాన్ని మింగేస్తుంది. ఇది సాదాసీదా పని కాదు. ఇది సహనానికి పరీక్ష. ఒక ఇల్లాలు ఓపిక కోల్పోతే ఆ ఇల్లు క్షణాల్లో కూలిపోతుంది. ఆమె చిరునవ్వు వాడిపోతే ఇంటి వెలుగే తగ్గిపోతుంది. ఆమెకి ఓపిక అంటే బలహీనత కాదు. ఓపిక అంటే ఆమె తన కుటుంబాన్ని కాపాడే కవచం. ఆమె తల్లి కావచ్చు, భార్య కావచ్చు, కోడలు కావచ్చు. ప్రతి పాత్రలోనూ తాను తన ఆత్మను కొంత కొంతగా పంచుతుంది. మరి అదే పంచడం వలననే ఆమెకు చివరికి మిగిలేది అలసిన మనసు, కానీ ప్రశాంతమైన హృదయం. మరి ఆ ప్రశాంతతను కూడా ఎవరూ చూడరు. ఎవరైనా చెబుతారు, ఇంతేనా నీ పని అని. కానీ వాళ్లకు తెలియదు ఆ ఇంతే వెనక ఎన్ని త్యాగాలు దాగున్నాయో. వెన్నెలలోనూ చీకటిలోనూ తాను మారిపోతూ అందరికీ వెలుగుగా ఉండేదే ఇల్లాలు. ఇంటి గోడలు సిమెంట్తో కాదు, ఆమె సహనంతో కట్టబడతాయి. ఇంట్లో పూల వాసన కంటే మించినది ఆమె చిరునవ్వు వాసన. ఇంటి శాంతి కంటే గొప్పది ఆమె మనస్సు నిశ్శబ్దం. ఎప్పుడో ఒకసారి ఆమెకు బ్రేక్ ఇవ్వండి. ఒక కప్పు టీ ఆమె చేతిలో పెట్టి, ఈ ఇంటికి హృదయానివి నువ్వే అని చెప్పండి. ఆ ఒక్క మాటతో ఆమె జీవితం మళ్ళీ వెలుగుతుంది. ఇల్లు అంటే గోడలతో కట్టిన భవనం కాదు, ఇల్లాలి ఓపికతో నిలిచిన అద్భుతం. ఏ ఇంట్లో అయితే క్రమశిక్షణ ఉంటుందో ఆ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఇలా క్రమశిక్షణతో నేను ఇలా సంతోషంగా, ఆనందంగా ఉన్నాను. మీరు కూడా మీలాగే హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.